మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు పర్యటనకు రావడం, సంజీవిని అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆరోగ్యపరమైనటువంటిది డిజిటల్ ఏదైతే సర్వీస్ దీనికి సంబంధించినటువంటిది కృష్ణశెట్టిపల్లె గ్రామంలో ప్రారంభోత్సవం చేయడం, ఆ పర్యటనలో వేలాదిగా గిద్దలూరు నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి శ్రేణులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ పర్యటనని దిగ్విజయం చేసినటువంటి ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ మీ ద్వారా వారందరికీ నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీడియా సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనంటే, ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన తర్వాత ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొందూరు నాగార్జున రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. అవి మాట్లాడినప్పుడు ఏమవుతుంటుందంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, వారు చేస్తున్నటువంటి పనుల మీద, నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద వారు అవాస్తవాలు మాట్లాడారు. కాబట్టే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకి వాస్తవాలు తెలియచెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పడం జరుగుతూ ఉంది. వారు మాట్లాడినటువంటి మొట్టమొదటి అవాస్తవమైనటువంటి మాట ఏమిటనంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ప్రాజెక్టు మేము కంప్లీట్ చేస్తే, ఆయన ఇప్పుడు వచ్చి ఇక్కడ కాదు, ఈ పర్యటన కంటే ముందు ఎర్రగొండపాలెం నుంచి రైతులకు ఏదో చేస్తున్నానని చెప్తున్నాడు, అన్ని అబద్ధాలు చెప్పడంలో దిట్ట అన్నట్టు వారు మాట్లాడారు. నేనేం చెప్తా ఉన్నానంటే, వాస్తవాలని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. 1996వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు ద్వారానే పశ్చిమ ప్రకాశాన్ని ఇది జీవనాడిగా మారుతుంది అని గుర్తించి ఆ రోజు భూమి పూజ చేశారు చంద్రబాబు నాయుడు గారు. తదనంతరం పనులు నిదానంగా జరుగుతున్నటువంటి క్రమాన్ని మనకు తెలిసినటువంటి విషయమే. అయితే వారేం చెప్పారు, మేము 2023లోనే ప్రాజెక్టును మేము జాతికి అంకితం చేశాం, జాతికి అంకితం చేసిన తర్వాత మరలా వీరు ఏంటి చేసేదని అడుగుతున్నారు. నేను వీరిని అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నాగార్జున రెడ్డి గారిని, మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారు, మీకు అన్ని విషయాలు మీకు తెలుసు. మీకు ప్రాజెక్టుని జాతికి అంకితం చేయడం అని అంటే ఏమిటి? సాగుకి నీరు అందించడమే కదా. ఒక ఎకరాకైనా మీరు నీరు అందించగలిగారా? సరే, ఒక ఎకరాకి నీరు సంగతి ప్రక్కన పెట్టండి. అక్కడ టన్నెల్లో రంధ్రం యువతల నుంచి అవతలి కనపడినంత మాత్రాన నీరు రాగలుగుతుందా? ఆ యొక్క సుంకేసుల, గొట్టిపడియా, కాకర్ల గ్యాపులకు ఏమైనా నీరు వచ్చాయా? నీరే మీరు ప్రాజెక్టులో నింపకుండా సెట్టింగులు మీరు పెట్టి ప్రజలను మభ్యపెట్టాలని మీరు ఆ రోజు ప్రయత్నం చేశారు. ఈ ప్రాంత ప్రజలు వెనుకబాటుతనంలో వెనుకబడి ఉండొచ్చు, కానీ చాలా విఘ్నులు. ఈ ప్రాంతం మీరు చెప్పుకుంటున్నటువంటి విధంగా మీ పార్టీకి ఏదో బలోపేతమైనటువంటిదని చెప్పారు. ఇక్కడ ప్రజలు ఏం చేశారు? గిద్దలూరు, మార్కాపురం, కనిగిరిని ఏం చేశారు? ఎన్డీఏ కూటమి గెలిపించారు. మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారాలను ప్రజలు నమ్మలేదు అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మీరు ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించింది ఉందో, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే, కంప్లీట్ కావడము అని అంటే అర్థం ఏమిటనంటే, ప్రాజెక్టు పనులు మొత్తం అయిపోయి జాతికి అంకితం చేయడం అంటే నీరు ఏ విధంగా ఇవ్వాలో, నీరు ఇవ్వడం కంటే ముందు కూడా నిర్వాసితులకు డబ్బు మొత్తం చెల్లించాలి. ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు మీరు చెల్లించకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 960 కోట్ల రూపాయల నిధులని వాటికి మంజూరు చేయడమే కాకుండా ఆ రోజు 300 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేశారు. మరి మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేశామని మీరు మాట్లాడారే, ఇది దాంట్లో ఒక భాగమే కదా నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం అనేది. మీరు డబ్బే ఇవ్వకుండా, వారిని బయటికే పంపించకుండా, నీరే నింపకుండా ఏ విధంగా మీరు నీరు ఇద్దామనుకున్నారు? మీరు ప్రజలను మభ్యపెడుతున్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు అని చెప్తా ఉన్నాను. ఇంకొక మాట మీరు ఏమన్నారంటే,
ఈయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రాజెక్టును ఇంతవరకు ఎందుకు కంప్లీట్ చేయలేదని మీరు మాట్లాడారు. అయ్యా నాగార్జున రెడ్డి గారు, 2004 నుంచి 14 వరకు ఉన్నటువంటిది ఏ ప్రభుత్వమయ్యా? 2019 నుంచి 24 వరకు ఉన్నది ఏ ప్రభుత్వమయ్యా? 15 సంవత్సరాలు నువ్వు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు, నువ్వు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఇప్పుడు ఉంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది. మరి 15 సంవత్సరాలు నీకు పట్టిందా ప్రాజెక్టుని కంప్లీట్ చేసేదానికి? ఇది ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పాలని నేను ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను. అబద్ధాలు చెప్పడం మానండి. మీరు అబద్ధం చెప్పిన మా ప్రాంత ప్రజలు, మన యొక్క పశ్చిమ ప్రకాశ ప్రాంత ప్రజలు నమ్మే స్థితిలో లేరు. దీనికి నిదర్శనం నిన్నటి ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని గెలిపించడమే ఇక్కడ అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఒక్కటే, ఏమిటనంటే నిర్వాసితులకు న్యాయం చేస్తూ పెండింగ్ పనులని వేగంగా పూర్తి చేస్తూ రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు చెప్తే తప్పితే మీకు మళ్ళీ అబద్ధ ప్రచారాలు, సెట్టింగుల ద్వారా నీరు అందించేటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేయలేదు. ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టును విజిట్ చేస్తూ సాగునీటి రంగానికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారిని ప్రతి నెల వచ్చి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని పనులను వేగవంతం చేస్తున్నారు తప్పితే మీకు మళ్ళీ అబద్ధాలు చేయట్లేదు. ఈ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని ఈరోజు బలోపేతం చేస్తూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ఈ యొక్క ప్రతి ఒక్క ఏదైతే ఆయకట్టు ఆ యొక్క సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టుని పూర్తి స్థాయిలో అందించాలనేటువంటి లక్ష్యంతో ఉంది తప్పితే మీకు మళ్ళీ అబద్ధ ప్రచారాలు చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా మా రైతాంగ సోదరులకి, మా నియోజకవర్గ గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకి వెలుగొండ ప్రాజెక్టు యొక్క వాస్తవ స్థితిగతులని నేను తెలియజేస్తున్నాను. సంజీవిని డిజిటల్ సర్వీస్ సెంటర్ గురించి మాట్లాడారు. అక్కడ డాక్టర్ ఉండడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అక్కడ. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు దాంట్లో ఫీడ్ చేసి అని చెప్తుంది. ఒక మంది వేసుకునే బదులు ఇంకొక మంది వేసుకుంటే రైతు ఆ యొక్క పేషెంట్ ప్రాణం పోతుందని మీరు తెలియకుండా మాట్లాడారు. ఒకటయ్యా, మీరు చదువుకున్నటువంటి విజ్ఞులు, మీరు ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తులు. సంజీవిని డిజిటల్ సర్వీస్ సెంటర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డాక్టర్ కాదండి. అది డాక్టర్ల స్థానంలో యంత్రాలను పెట్టే వ్యవస్థ కూడా కాదది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం వైద్యులకు సహాయపడే సాంకేతిక వ్యవస్థ అది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తున్నారు, మనం అపోలో హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్కి పోతే మీరు స్కానింగ్ తీసుకురమ్మంటున్నారు. స్కానింగ్ అనేటువంటిది వద్దని చెప్తే ఎట్లా అండి? అది ఒక వ్యవస్థ, సాంకేతిక వ్యవస్థ లోపల ఉన్నటువంటి దానికి. రెండవది, రోగి యొక్క గత వైద్య చరిత్ర, పరీక్షల నివేదికలు, మందుల వివరాలని ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులో ఉంచడంతో పాటు వైద్యులకు మరింత వేగంగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే విధంగా ఉపయోగపడే వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అంతేకాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది డాక్టర్ కాదు. డాక్టర్కు ఉపయోగపడేటువంటి ఒక వ్యవస్థ, ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక వ్యవస్థ. ఈ విషయం కూడా తెలియకుండా ప్రజలను మభ్యపెట్టేటట్టు మాట్లాడడం అనేటువంటిది ప్రతిపక్ష నాయకులకి అవగాహన లోపం. ఈ విధంగా వాళ్ళు మనకి మంచి సర్వీస్ అందిస్తుంటే తెలుసుకొని మాట్లాడండి. దాంట్లో నిజంగా మీకు లోపం కనపడితే తెలియజెప్పండి. ఖచ్చితంగా మేము దాన్ని సరిదిద్దుకుంటామని తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో ఆరోగ్య రంగంలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక సంస్కరణే సంజీవిని డిజిటల్ సర్వ్ సెంటర్. దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కాదు, రాకముందే గుర్తించి నివారించడం. రెండవది, ఆయన ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు ఉంటుంది. గ్రామ సచివాలయం, పిఎస్సి, ఏరియా హాస్పిటల్, జిల్లా ఆసుపత్రి లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎక్కడికి వెళ్ళినా రోగి యొక్క వైద్య చరిత్ర మనం ఇచ్చినటువంటి ఆ యొక్క ఐడి నెంబర్ చెప్తే అక్కడ వచ్చేస్తుంది. ఇది డిజిటల్, ఇది సంజీవిని అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ వస్తాడు, అది మీకు చెప్తాడని చెప్పి ప్రతి విషయాన్ని కూడా అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి తపనతో ఉన్నారు. అయ్యా, ప్రజలు అటువంటిది నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజెప్తూ, ఒకే పరీక్షను పదే పదే చేయాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా గతంలో మనం చేసినటువంటి ఈ యొక్క
వీటి యొక్క రిపోర్ట్స్ మనకి అక్కడే డిజిటల్ దాంట్లో ఉంటాయి. ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, ఎనీ పిఎస్సి హాస్పిటల్, ఎనీ మనకి జిల్లాలో రిమ్స్ హాస్పిటల్స్కి వెళ్ళినా ఈ యొక్క రికార్డు అక్కడ ఉంటుంది. మీకు రోగి భయపడాల్సిన పని లేదు, రోగి ఖర్చు తగ్గుతుంది, టెస్టింగ్స్ మరలా చేయించుకునే ఖర్చు తగ్గుతుంది. అత్యవసర పరిస్థితులలో నీవు ఆ నెంబర్ చెప్పిన వెంటనే నీ డేటా అక్కడ ఉంటుంది, హెల్త్ డేటా. అప్పుడు సమయం వృధా అవుతుంది, రోగి ప్రాణాలని కాపాడేదానికి మేలు ఉంటుంది. అలాగే ఈ యొక్క దీని ద్వారా బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి వ్యాధులని ముందుగానే గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యని సేవలను అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇది కేవలం డిజిటల్ వ్యవస్థ కాదు, ప్రతి కుటుంబ ఆరోగ్య డిజిటల్ భరోసా ఇదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు ఆ రోజు ప్రతిపాదనలు పంపడం మాత్రమే తెలుసు, పనులు చేయడం తెలియదని విమర్శించేటువంటి ప్రతిపక్ష నాయకులకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నాకు ప్రతిపాదనలు పంపడమే తెలుసు, పనులు చేయడం తెలియదు. బీసీ గురుకులం అనేటువంటిది నాకు ప్రతిపాదనలు పంపడమే తెలుసు, శాంక్షన్ చేయించడం తెలియదు. 50 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 10 బీసీ గురుకులాలను మంజూరు చేస్తే గిద్దలూరు నియోజకవర్గానికి నేను మంజూరు చేశాను. ఇది క్యాబినెట్లోనే చెప్పింది. క్యాబినెట్ అంటే రాష్ట్రానికి దిక్సూచి, అది నిజాలు చేసే పనులను మాత్రమే అక్కడ మాట్లాడతారు. నేను మంజూరు చేయించింది వాస్తవం కాదా? ఎస్టీ గురుకులం టెండర్ ఈరోజు లాస్ట్ డేటు 17 కోట్ల రూపాయలతో ఎస్టీ గురుకులం ఎడవల్లి దగ్గర అక్కడ పనులు మొదలుపెట్టించబోతున్నాను. అలాగే నియోజకవర్గంలో బేస్తవారిపేట కానివ్వండి, మనకి కస్తూర్బా స్కూల్స్లో, అలాగే అర్ధవీడులో కానీ ఎన్ని కోట్ల రూపాయలతో విద్యా భవనాలు కట్టిస్తున్నాను చూడండి. 3 కోట్ల రూపాయలతో ఎస్టీలకు హాస్టల్ కొమరంలో కట్టిస్తున్నటువంటిది చూడండి. ఇదే కాకుండా ఈరోజు ఆయుష్ హాస్పిటల్ని 15 కోట్ల రూపాయలతో 50 పడకల హాస్పిటల్ మంజూరు చేయించిన విషయం. ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో లిడ్ క్యాప్ ద్వారా 6 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించి వందలాది మందికి ఉపాధి కల్పించేటువంటి విషయం. ఇదే కాకుండా గిద్దలూరులో సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 10 కోట్ల రూపాయలతో నేను మంజూరు చేయించి పనులు మొదలుపెట్టించిన విషయం. కొన్ని కోట్ల రూపాయలతో నగర పంచాయతీలో డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, అలాగే మాకు మా యొక్క గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సాస్కీలో కానివ్వండి, లేకపోతే పంచాయతీరాజ్లో కానివ్వండి, అలాగే మ్యాజిక్ డ్రైన్స్ కానివ్వండి, ఎన్ని కోట్ల రూపాయలతో నేను పనులు మొదలుపెట్టించాను, కంప్లీట్ చేయించాను. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఉదాహరణ చెప్తున్నాను. పాములపల్లె రోడ్డు ఎంత అద్మానంగా ఉన్నదో మీరు చూసారా లేదా? అలాగే మనకి మోక్షగుండం నుంచి అక్కడికి కాజీపురానికి రోడ్లు కానివ్వండి, లేకపోతే మనకి హనుమాయిపల్లి నుంచి బాలీశ్వరాపురానికి రోడ్లు కానివ్వండి, లేకపోతే మనకి పిటికాయగూల నుంచి వంగపాడుకు రోడ్లు కానివ్వండి, చెప్పుకుంటూ పోతుంటే ప్రతి రోడ్లది స్పష్టంగా లిస్టు మీకు ఇస్తాను. ఎన్ని రోడ్లని అన్కనెక్టెడ్ యాప్టేషన్స్ నేను కనెక్టెడ్ యాప్టేషన్స్ చేశానో ఒకసారి చూడండి. ఇదే కాకుండా ఆర్ఎన్బి రోడ్లు కూడా కొన్ని కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు తీసుకొచ్చాను. గిద్దలూరు నుంచి రాజుపాలెం వరకు 4 కోట్ల రూపాయలతో, అలాగే 5 కోట్ల రూపాయలతో ఎల్కోట నుంచి పెద్ద ఓపినేనిపల్లె వరకు, అంటే బేస్తవారిపేట ఒంగోలు రోడ్డు కనెక్టివిటీకి సంబంధించింది కానివ్వండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే, ఈ విధంగా నేను ఇన్ని చేస్తే వారికి మనం ఆనాడు కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రులను చూసామేమో, కానీ ఇన్ని కళ్ళ ముందు కనపడుతుంటే కనపడలేదంటే నేనేం చెప్పాలి? కాబట్టి దయ ఉంచి నేను ప్రతిపక్ష నాయకులు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము చేసినటువంటి పనులు చూడండి, ఇంకా పనులు అవసరమైతే రండి, మీరు నేను కలిసి మీ నాయకుల్లాగా ప్రతిపక్ష పార్టీలని మిమ్మల్నే కలిసే పరిస్థితి ఆనాడు లేదని గగ్గోలు పెట్టారు. నాకు వాస్తవాలు తెలియదు, అయితే మీరు గగ్గోలు పెట్టింది నేను పేపర్లలో చూశాను. మీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని. నేను ఎన్నిసార్లు కలిశాను మా ముఖ్యమంత్రి గారిని, మా యొక్క పాత్రికేయ మిత్రులే సాక్షులు. ఎందుకంటే పేపర్లలో కలిసినప్పుడల్లా ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి ఫోటోలు ఇక్కడికి వచ్చాయి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాన్ని పక్కన పెట్టేవారు కాదు. నాకు కూడా మీరు రండి, మీరు మంచి సలహా ఇవ్వండి, తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు నేను కలిసి వెళ్దాం. ఒకవేళ మీలో ఏమన్నా మీకు వేరే వాళ్ళు వస్తున్నారనో, మీరు ఇక్కడ ఉండాలని అపోహలు ఉంటే దయవుంచి మా నియోజకవర్గాన్ని నష్టపెట్టవద్దండి. ఇది వెనుకబడిన నియోజకవర్గం, మా ప్రాంతం కోసం, ఈ ప్రాంత వాసులం మా పరిపాలన మేము చేసుకోవాలని మార్కాపురం జిల్లా అడిగామేమనం. ఇక్కడ ఎందుకండి పరాయి వారి పరిపాలన నేను అడుగుతున్నాను. మా ప్రాంతం వాళ్ళని మేము ఇక్కడ ఉంటాం. మేము
దయ ఉంచి మా ప్రాంతాన్ని అన్యాయం చేయవద్దని ప్రతిపక్ష నాయకులు గారికి సూచనిస్తూ గిద్దలూరు అలాగే విద్యుత్ రంగంలో కూడా చెప్తున్నాను. నేను విద్యుత్ రంగంలో ఈ వచ్చినటువంటి సంవత్సర కాలం 2 సంవత్సరాల కాలంలో 2 33/11 kV సబ్స్టేషన్లు నేను ప్రారంభించాను. అలాగే మనకి సూర్యగర్ ద్వారా నియోజకవర్గానికి 38 కోట్ల రూపాయలతో ఏదైతే మా యొక్క ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారో వారి ఇళ్ల మీద సోలార్ పవర్ని 3000 పైచులకి ఇళ్ల మీద నిర్మించేదానికి 38 కోట్ల రూపాయలు మంజూరు చేయించున్నాను. ఇదే కాకుండా మనకి ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా 40 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న పోల్స్ కానీ కండక్టర్ కొత్తది కానీ వేసి మనకు నాణ్యమైన కరెంట్ అందించడం ద్వారా చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆ రోజు ఏదైతే నేను రామన్న కథ యొక్క దీన్ని వేగవంతం చేయించాను, అలాగే గుండ్లమూటు ప్రాజెక్టుని కంప్లీట్ చేయించాను నేను. అదేవిధంగా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు తేవాలని సంపూర్ణమైన ప్రయత్నంతో ఉన్నాం. అలాగే గ్రామీణ ప్రాంతంలో త్రాగునీటి సరఫరాకి గిద్దలూరు పట్టణానికి కూడా నేను ఆ రోజు మంజూరు చేయించిన విషయం మీ అందరికీ తెలుసు, మీ కళ్ళారా తెలుసు. పైప్ లైన్లు మొత్తం వేశారు, వాటన్నిటి అటకెక్కి ఇచ్చింది ఏ ప్రభుత్వం అని అడుగుతున్నాను. మరలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి 180 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిపించి 2 సోర్సులు పెట్టి ఇచ్చాను. రామన్న కథ నుంచి ఒకటి, గొట్టిపడియ నుంచి ఒకటి. ఈ పనులను కూడా మొదలు పెడతా ఉన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా అది పట్టణమా గ్రామమా అని కాకుండా గిద్దలూరు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క నేతృత్వంలో మన యొక్క నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తూ ఉన్నానని తెలియజేస్తూ, ఇది కేవలం ఫైళ్ళలో ఉన్న ప్రతిపాదనలు కాదు, ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్న అభివృద్ధి పనులు నేను ఇప్పుడు మీకు చెప్పినాయి. ఈరోజు మేము చెప్పేది చేసి చూపిస్తున్నాం. ఇది మాటల ప్రభుత్వం కాదు. అయ్యా 5 సంవత్సరాల కాలంలో గిద్దలూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఉంటే మీరు ఏమైనా చేశారా? నేను ఈరోజు చెప్తున్నాను, 5 నెలల కాలంలో పనులు ప్రారంభించబోతున్నాను. 2 సంవత్సరాల కాలంలో 90 కోట్ల రూపాయలతో ఈ యొక్క పనులను మొత్తం కంప్లీట్ చేయించబోతున్నాను. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యని సగిలేరు మునిగిపోతే మనుషులు ఇబ్బంది అవుతే నేను ఆ రోజు 16 కోట్ల రూపాయలతో టెండర్ పిలిపిస్తే మీరు ఎందుకు రద్దు చేశారు? నేను పెట్టించాను కదా, నేను ఎమ్మెల్యేగా. మీరు ఎందుకు రద్దు చేశారు? మీరు రద్దు చేయడం మూలాన అది దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాలు గడవడం మూలాన ఆ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోయి 38 కోట్లు అయితే నేను ప్రతిపాదనలు పెట్టి నేను ముఖ్యమంత్రి గారిని అడిగితే వాటి గురించి కూడా మీరు అవహేళనగా మాట్లాడారు. దయ ఉంచి ప్రతిపక్ష నాయకులు గారిని మాట్లాడుతున్నారు. మీరు మీ నియోజకవర్గాన్ని మాజీ శాసనసభ్యులుగా మీరు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాన్ని బాగుండాలని చూసుకుంటున్నట్టున్నారు. మా దగ్గర ఏమి పని జరగకూడదని చూస్తున్నట్లున్నారు. నేను 2 చేతులు జోడించి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రతిపక్ష నాయకులు గారికి విన్నవించుకుంటున్నాను. మా నియోజకవర్గానికి అన్యాయం చేయొద్దండి, జరిగే పనులను ఆపొద్దండి. మా ప్రజలు వెనుకబడిన ప్రజలు, మా ప్రజలకు మేలు చేసే దాంట్లో మీకు చేతనైతే సహాయం చేయండి. కానీ ఈ విధంగా జరుగుతున్న పనులు జరగలేదనో జరగవలసిన పనులు ఆపాలనో ప్రయత్నం చేయవద్దని మరలా నియోజకవర్గ ప్రజల తరపున ప్రతిపక్ష నాయకులు గారికి శిరస్సు వంచి విన్నవించుకుంటున్నా. మా నియోజకవర్గానికి అన్యాయం చేయవద్దని, నేను చెప్పిన వాటిలో ఏదైనా అబద్ధం ఉంటే చర్చకు సిద్ధమా అంటున్నాను. రండి, చర్చలో కూర్చుందాం. నేను చెప్పినవి ఏదైనా తప్పు ఉంటాయని చెప్పి మీకు ఈ యొక్క మీడియా సాక్షిగా ప్రతిపక్ష నాయకులు గారికి విన్నవించుకుంటూ, ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన దిగ్విజయమైంది. కళ్ళుండి చూసినటువంటి వారికి తెలుసు. కాబట్టి ఆ రోజు ఎంత దిగ్విజయమైంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు 1200 కుర్చీలు వేసింది ఇక్కడ కాదండి, మా కార్యకర్తలు మీటింగ్ వేశారు. అది మీ మీటింగ్, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి. అది ప్రక్కన ఇంకొక మీటింగ్. అది కార్యకర్తలకు ఇన్వైట్ చేసి 76 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నవ యువకుడైనటువంటి మా నాయకుడు ప్రతి ఒక్క వ్యక్తి భుజం మీద చేయి వేసి, ఆయన చేయి వేసి దిస్తే వచ్చిన వాళ్ళు అబ్బురపడిపోయారు. అది మా నాయకుడు. మా నాయకుడు అంత ఓపికగా ఉంటే మీరు మీ పరిస్థితి ఏందో తెలుసు. వంగలేం లేయలేం, టెంకాయ కొట్టాలంటే వంగలేం లేయలేం. నేను అనకూడదు ఇది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇటువంటి విమర్శలు చేసే వ్యక్తిని కాదు. నేను మరలా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విన్నవించుకుంటున్నాను. సాగునీటికి, త్రాగునీటికి, విద్యకి, వైద్యానికి ప్రతిదీ నేను లెక్కలతో సహా చెప్పాను. నేను దీంట్లో ఏ తేడా ఉన్నా కూడా రండి, చర్చ కూర్చుందామని చెప్పి జనవరిలో జిల్లా ఏర్పడింది మనకి. 1వ తారీఖు నుంచి మన జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పడింది మనకి. డిసెంబర్లో కొత్త జిల్లాల ఏర్పాటుకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. నేను అప్పుడే శాసనసభ్యుడిగా
కొత్త జిల్లా ఏర్పాటు చేయడం అనేటువంటిది ఆవశ్యకత గురించి ఏర్పాటుకి సంబంధించి తెలియపరుస్తూ గిద్దలూరు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి నేను లెటర్ పెట్టాను. ఆ లెటర్ ఇప్పటికి మీకు కావాలంటే దాంట్లో ఆన్లైన్లో ఉంటుంది. నేను ఆ నెలలో పెట్టానో లేదో కూడా మీరు డేట్స్తో సహా చూసుకోవచ్చు. పేపర్లలో కూడా వచ్చింది. గిద్దలూరు శాసనసభ్యుడిగా గిద్దలూరుని రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి నేను కోరినటువంటిది. వాళ్ళు అంటారు, మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు క్యాబినెట్లో కూడా చర్చ చేశారు ఉపసంఘంలో. ఏమని? గిద్దలూరు రెవెన్యూ డివిజన్ చర్చకు వచ్చిందని మీరు పేపర్లలో మీరే రాశారు. నేను రాయడం కాదు, నేను రాపిచ్చింది కాదు అది. అక్కడ ఆ రోజు ఏమన్నారంటే, ఒక నియోజకవర్గాన్ని ఏ ప్రాతిపదిక మీద రెవెన్యూ డివిజన్ చేస్తారంటే వెనుకబాటుతనము, ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి జిల్లాకు ఉన్నటువంటి దూరాన్ని ప్రాతిపదికగా తీసుకొని వీటన్నిటిని ప్రాతిపదికగా తీసుకొని చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కనిగిరి ఒక్క నియోజకవర్గాన్ని కనిగిరిని వైఎస్ఆర్ హయాంలో చేశారు రెవెన్యూ డివిజన్ని. ఇప్పుడు మళ్ళా ఒక నియోజకవర్గాలు చేయాలంటే అందరూ ప్రతిపాదిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారే క్యాబినెట్ ఉపసంఘంలో మాట్లాడింది అశోక్ గిద్దలూరు నియోజకవర్గానికి ఇవ్వవలసింది ఉంది, కానీ ఇప్పుడు కాదు కొంతకాలం తీసుకొని మనం చేద్దామని వారు చెప్పారు. ఆ మాటలే మీరు పేపర్లలో వచ్చింది, మీరు చూడండి. నేను చెప్తున్న మాటలు కాదు ఇవి. అయితే ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పర్యటన వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షని ఎమ్మెల్యేగా నేను మాట్లాడడం ఏమన్నా తప్ప అని అడుగుతున్నాను. నేనేమడిగాను? సార్, నేను గతంలో కూడా మీకు ఇచ్చిన్నాను, మళ్ళా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష సార్ ఇది, రెవెన్యూ డివిజన్ మాకు చేయండి సార్, పరిపాలనా సౌలభ్యం కోసం. ఒక మూల నుంచి అల్లీనగరం నుంచి వెలగలపాయి పోవాలంటే 80 కిలోమీటర్లు ఉంది సార్ అని నేను చెప్పాను. ఈ ఉదాహరణ కూడా మాట్లాడాను నేను. ఒక చివరి నుంచి ఒక చివరి పోవాలంటే ఇది 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది సార్, మాకు రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి నేను మాట్లాడాను. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఆయన ఏం మాట్లాడతాడు? మీరు ఇవన్నీ దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు అడగడం ఏంది? ఆయనకు ముందే చెప్పాలి కదా అంటే వారికి అవగాహన ఉన్నట్లేదు. ప్రతిపక్ష నాయకులు గారికి నేను అడిగినటువంటిది వారు బహుశా ఓటమి చెందిన తర్వాత ఈ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్నట్లేరు, లేదా జరుగుతున్నటువంటి పరిణామాలని పరిశీలించినట్లేదు. నేను ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? నా యొక్క ఇక్కడ ఉన్నటువంటి నా మీడియా మిత్రులను నేను అడుగుతున్నాను. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడే నేను ఇచ్చాను. నేను నా వంతుగా నేను ప్రయత్నం చేసినటువంటి మాట మీకు తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, క్యాబినెట్ ఉపసంఘానికి తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. అందుకని ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీన్ని పరిశీలన చేసి ఈ ప్రాంతానికి నేను రెవెన్యూ డివిజన్ కేటాయిస్తానని వారు ఉదాహరించారు కూడా ఆ మీటింగ్లో అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా నేను మన నియోజకవర్గంలో అత్యంత చారిత్రాత్మకమైనటువంటి కట్టడం కంబం చెరువు. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు గారి సతీమణి గారు వరదరాజమ్మ గారు దాదాపు 400-500 సంవత్సరాల కిందట ఆనాడు వారు నిర్మించి మన ప్రాంతానికి ఈరోజు ఒక జీవనాడిగా ఉంది మన కంబం చెరువు. నేనేం మాట్లాడాను? కంబం చెరువుని పర్యాటక కేంద్రంగా చేసి సార్ ఒక 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లయితే పర్యాటకులు అక్కడికి పోగలుగుతారు, తద్వారా కొన్ని వందల మందికి అక్కడ ఉపాధి దొరుకుతుందని నేను మాట్లాడాను. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో మాట్లాడితే మనమేమి చేయలేము. నియోజకవర్గ ప్రజలారా, నేను ముఖ్యమంత్రి గారి ముందు ఉంచినటువంటి ప్రతిదీ కూడా ప్రజా అవసరమైనది, ప్రజాహితమైనది, ప్రాంత అభివృద్ధికి సంబంధించింది నేను మాట్లాడాను తప్పితే ఏ విషయాన్ని కూడా వేరే విధమైనది మాట్లాడలేదు. కానీ ప్రతిపక్ష నాయకులు వారు ఏం మాట్లాడుతున్నారంటే ఎంతసేపు మాట్లాడినా కూడా ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో వారికి కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు. నేను ఎన్నో విషయాలు ఇప్పుడు ఉదాహరణలు నేను చేశాను, ఆ విషయాలు మీకు తెలియజెప్పాను నేను మీకు. ఇదే కాకుండా ఈరోజు వారు మొన్నటి జరిగినటువంటి సభ గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే ఆయన ఆడ 1500 కుర్చీలు వేశారు, అక్కడ ప్రజలు రాలేదు, సభ విఫలమైంది. మేము సభలు పెట్టినప్పుడు 30,000 కుర్చీలు వేశాం, 60,000 మంది వచ్చారని మాట్లాడారు వాళ్ళు. నేను ఏదైతే మాజీ శాసనసభ్యులు మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వర్యులు కుందూరు నాగార్జున రెడ్డి గారిని అడుగుతున్నాను. ఒక నియోజకవర్గంలో 60,000 మందితో సభ ఏనాడైనా పెట్టారా అండి? 30,000 కుర్చీలు ఏనాడైనా వేశారండి? ఎందుకు మీరు చెప్తారండి? మీరు మా సభలో మీరు చెప్పినట్టు 1,500 మందే వచ్చింది, 1,500 కుర్చీలే వేశారనుకుందాం, సభ విఫలమైంది అనుకుందాం. మా యొక్క అక్కడి మీటింగ్ వచ్చినటువంటి ప్రజలు ఏదైతే 2 కళ్ళతో చూసినటువంటి ప్రజలకి వేలాదిగా జనం వచ్చి గిద్దలూరు నియోజకవర్గ చరిత్రలో జరగనటువంటి విధంగా
నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి సభ మిట్ట మధ్యాహ్నమని పెడితే ఎంత దిగ్విజమైందో రెండు కళ్ళతో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దీని గురించి నేను చెప్పుకోవాల్సిన పని లేదు, వచ్చిన ప్రజలే తెలియచెప్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చేస్తూ, ఈరోజు నేను ఒక విషయం చెప్పడాలనుకుంటున్నా. యూరియా మీద అసత్య ప్రచారాలు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారనంటే, ఈరోజు యూరియాని ప్రభుత్వం వారు ఏదైతే దాంట్లో మనకి దీనికి సంబంధించినటువంటి రైతులు ఎన్యూమరేట్ చేసుకుంటాడో, పంట నమోదును చేసుకుంటాడో, ఏ పంటకి ఎంత యూరియా బస్తాలు ఇవ్వాలనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. దాని ప్రకారమే మన గవర్నమెంట్ వచ్చేటప్పటికి యూరియాను అలకేట్ చేస్తుంది. మనకి ఎన్యూమరేట్ చేసుకున్నటువంటి వాటికి ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఎన్యూమరేషన్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఎవరైతే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారో గ్రామాలలో వాళ్ళు ఎన్యూమరేట్ చేస్తారు. రైతు భరోసా కేంద్రం మనకి అక్కడ ఈ యొక్క కేంద్రాలు ఉన్నాయి, రైతులకు సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి, వీటన్నిటిని. దీని గురించి కూడా ఆయన రాజకీయం మాట్లాడాడు. నేను రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, రైతు కష్టసుఖం తెలిసినటువంటి వ్యక్తిని. మాకు రైతుల యొక్క ఈ ప్రాంత రైతుల జీవన విధానం తెలుసు. అలాగే పంటల పరిస్థితి, భూమి స్వభావం గురించి నాకు తెలిసినంతగా ఎన్నికలో మాత్రమే కనిపించే వలస నాయకులకు తెలియదు. ఇది వాళ్ళకి ఐడియా కూడా లేదు. ఇది రైతుల పేరుతో రాజకీయం చేయడం అనుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులకు యూరియా నిరాకరించడం లేదు. ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకి యూరియా అందుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన మేరకు ఎరువులు వినియోగించాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం. మనమేమనుకుంటామంటే యూరియా ఎక్కువ వేస్తే పంట పచ్చగా ఉంటుంది అనుకుంటాం. దాని గుండా ఏమవుతుందంటే పంట ఏపుగా పెరగవచ్చు తప్పితే పంట దిగుబడి తగ్గుతుంది. పంట ఏపుగా పెరిగినంత మాత్రాన మనకు దిగుబడి రాదు. ఈరోజు గత కొన్నేళ్లుగా అవసరానికి మించి యూరియా కానీ డిఏపి లాంటి రసాయన ఎరువులు వాడడం గుండా భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. దాని ద్వారా భూమి సారం దెబ్బతిన్నది. రైతులు పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడి నాణ్యత తగ్గి రైతులకి ఈరోజు నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. మనకి దేశానికి కూడా ఆర్థికంగా భారమైంది. దీనికంటే ముందు రైతులకు నష్టాల బారిన పడుతున్నారు. ఇది మనకి ఒక విషయాన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు ఏపీఏఎంఎస్ యాప్ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో ఎరువుల పంపిణీని ప్రారంభించారు. దీనివల్ల రైతులకు రావాల్సిన సబ్సిడీ రైతుకే చేరుతుంది. మధ్యలో దళారుల యొక్క ప్రమేయం తగ్గిపోతుంది. అవసరానికి కావాల్సిన ఎరువులు రైతుకు అందించడం జరుగుతుంది అనేది చెప్తున్నాను తప్పితే మీరు చేస్తున్నటువంటి ప్రచారంలాగా యూరియా నిలిపివేయడం కాదు. ఇది యూరియా దుర్వినియోగాన్ని అరికట్టడం. ఇది రైతుపై ఆంక్ష కాదు, రైతు భూమిని, రైతు భవిష్యత్తును కాపాడే సంస్కరణ. నేను ప్రతిపక్ష నాయకులను ఒకటే ప్రశ్నిస్తున్నాను. రైతు మేలుకు తీసుకొచ్చిన ప్రతి సంస్కరణని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రైతులు నిజాలు మేము చెప్తా ఉంటే మీరు నిజాలు చెప్పకుండా భయపెట్టడం ఎందుకని నేను అడుగుతా ఉన్నాను. రైతులను రెచ్చగొట్టడం సులభం, కానీ భావి తరాలకు సారవంతమైన భూమిని అందించడం, రైతుకు ఖర్చును తగ్గించడం, అలాగే ప్రజలకి ఆరోగ్యమైన ఆహారాన్ని అందించడం అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత. ఈరోజు క్యాన్సర్ ఎందుకు ఎక్కువ పేషెంట్స్ ఎక్కువయ్యారంటే క్రిమి సంహారక మందులని ఎక్కువగా వాడటం మూలాన క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ బారిన పడేటువంటి వ్యక్తులు ఎక్కువ అవుతున్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం దీన్ని పరిగణలోకి తీసుకొని ఇటువంటి సూచనలు చేస్తున్నారు తప్పితే మీరు చెప్తున్నట్లు రైతుకి యూరియాని ఏమి చేయట్లేదు. ప్రతి విషయాన్ని మీరు రాజకీయ కోణంలో మీరు చూస్తున్నారు. ఇది తప్పు అని చెప్పి రైతు సోదరులారా మీకు కూడా చెప్తున్నాం. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రైతుకు మేలు చేస్తూ ఉంది. రైతుకు మేలు చేస్తుంది కాబట్టే ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు దాన్ని కంప్లీట్ చేయించి రైతాంగ నిర్వాసితులకు డబ్బు అందించి ఈరోజు ఏదైతే మనకి హార్టికల్చర్ హబ్ కింద మన యొక్క మార్కాపురం జిల్లాని పెట్టారు. 30,000 కోట్ల రూపాయలని మార్కాపురము అలాగే రాయలసీమ జిల్లాలతో పాటు పెడితే మా జిల్లాకి ఎంత డబ్బులు ఇస్తున్నారో చెప్పంటున్నారు. ఇది మీ జోబుకి ఇచ్చే డబ్బు కాదండి. మీ జోబులు వేసుకొని పోయేదానికి, నాడు నేడులాగా రంగులు వేసుకునేదానికి, రంగుల డబ్బులు జోబులు వేసుకునేదానికి అది కాదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్పారు. ఎన్ని వేల హెక్టార్లలో
ఈ సంవత్సరం మార్కాపురం మనకి గిద్దలూరు నియోజకవర్గానికి ఇస్తున్నాననేది కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే ఒక్కసారి ఆ వీడియో వేసి చూసుకోండి. మీకు ఆయన ఎన్ని వేల హెక్టార్లకు ఇస్తున్నానో హార్టికల్చర్కి అని కూడా స్పష్టంగా చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ఏం జరుగుతుందో రైతాంగానికి కూడా నేను తెలియజెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు మన ప్రాంతంలో 3 లక్షల పైపు చిలుకు సాగుకి యోగ్యమైన భూమి ఉంది మన నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు 60,000 పైచిలుకు ఎకరాలకు నీరు అందుతుంది. కానీ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చినట్టయితే కాకర్ల గ్యాప్లో నీళ్లు కానీ, ఖమ్మం చెరువులో నీరు ఉంచేది కానీ, తురిమెల తప్పటివాని చెరువు కానీ, రాచెల్ల చెరువులో కానీ నీరు ఉంచడం ద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగి బోర్ల ద్వారా సాగుకు విస్తీర్ణం పెరుగుతుంది, సమృద్ధిగా నీరు అందుతుంది. ఇది ఒక ప్రక్కన ఉంటే, రెండో ప్రక్కన హార్టికల్చర్ హబ్కి కూడా పంట మార్పిడి చేయడం ద్వారా, హార్టికల్చర్ పంట వేయడం ద్వారా మనము ఏదైతే రెగ్యులర్గా వేసుకుంటున్నటువంటి పంటలు, ఎక్కువగా వేసేటువంటి పంటల ద్వారా గరిష్టంగా మనకి మొక్కజొన్న పంటకి 50,000, 55,000 ఎకరాకు రావడం జరుగుతుంది. ఇదే అనంతపురం జిల్లా కానీ, చిత్తూరు జిల్లాకు పోతే హార్టికల్చర్ వైపు ఇదే పులివెందులో కూడా అరటి సాగు చేసేటువంటి రైతాంగానికి ఒక్కసారి మీ నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రాంతంలో అరటి సాగు ఏదైతే టిష్యూ కల్చర్ అరటి ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా రైతాంగం ఒక ఎకరాకి 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షల రూపాయలు ఎకరాకు పంటకి దిగుబడి వస్తుందనంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సాగు విస్తీర్ణం నీటిపారుదలను అందించడం ద్వారా పెంచడంతో పాటు పంట మార్పిడి చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచినట్టయితే ఈ ప్రాంతం అనేటువంటిది ఆదాయపరంగా రైతు సంతోషంగా ఉంటాడని లక్ష్యంతో ఆయన పోతున్నాడు తప్పితే మీలాగా ఎంత వస్తుందో డబ్బు చెప్పండి, ఆ డబ్బు జోబులో వేసుకునేది కాదయ్యా, అది రైతుకి ఇచ్చే డబ్బని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గిద్దలూరు హెడ్ క్వార్టర్లో సార్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లేవు. ఇక్కడ ఏర్పాటు చేయండి అంటే నా ఉద్దేశం ఏమిటంటే అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొమరోల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది, అలాగే ఖమ్మంలో ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ఉంది, అర్ధవీడులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది, తురిమెల్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. కానీ గిద్దలూరు హెడ్ క్వార్టర్లో లేదు ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఇక్కడ ఈరోజు మనం 10th క్లాస్కి గర్ల్స్ హై స్కూల్ కానీ, బాయ్స్ హై స్కూల్ అత్యధిక స్ట్రెంత్ ఉంది. 900 పైబడి గర్ల్స్ హై స్కూల్లో ఉంది, బాయ్స్ హై స్కూల్లో కూడా ఉంది. నేను ఇక్కడ ప్రభుత్వంలో ఏర్పాటు ప్రత్యేకంగా చేసినట్లయితే ఆ పిల్లలకి డ్రాప్ అవుట్స్ కాకుండా చదువును కంటిన్యూ చేసుకునే దానికి వీలుంటుంది. లేదంటే ఇక్కడ బిలో పావర్టీ లేని దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించుకునే స్తోమత లేదు అనేటువంటి ఆలోచనతో నేను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల కావాలని అడిగాను. వారేమంటారు, మీరు ఇంజనీరింగ్ కాలేజ్ అడగాలి, లేకపోతే కనుక దానికి సంబంధించినటువంటివి మీరు ఇంకొకటి మన టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్స్ ఇది కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కాదు వారికి సంబంధించినటువంటిది ఇంకా పెద్దకి సంబంధించిన పీజీ అడగాలి, పీజీ కాలేజ్ అడగాలి అన్నారు. పూర్వం ఒక సామెత చెప్పినారు, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట. ఇక్కడ మాకు జూనియర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదని నేను మాట్లాడుతుంటే వారేం మాట్లాడుతున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, పీజీ కాలేజ్ కావాలని మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, తర్వాత ఇంకొక మాట కూడా అడిగాను నేను ముఖ్యమంత్రి గారిని, సార్ వాటితో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి సార్, మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినది కూడా ఏర్పాటు చేస్తే వృత్తి విద్యా కోర్సులు పెట్టినట్టయితే తద్వారా వారు జీవితంలో స్థిరపడేదానికి ఉంటుందని నేను మాట్లాడితే వారు మాట్లాడింది ఒక్కసారి అర్థం చేసుకోండి. నియోజకవర్గ ప్రజలారా, నేను మాట్లాడింది ఏంటి, వారు మాట్లాడుతున్నటువంటిది ఏంటి? మీ పిల్లల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని నేను గుర్తించి ఫీజులు గవర్నమెంట్ స్కూల్స్లో ఉండవు, ప్రైవేట్ స్కూల్స్లో ఉంటాయనే ఉద్దేశంతో గిద్దలూరులో లేని విషయాన్ని నేను అడిగితే దాన్ని కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీకి పోటీ చేసినటువంటి మాజీ శాసనసభ్యులు నాగార్జున రెడ్డి గారు రాజకీయం మాట్లాడుతున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వివేకవంతులైనటువంటి గిద్దలూరు నియోజకవర్గ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆలోచన చేయండి. నా ఉద్దేశం ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నేను ఇంకొక మాట కూడా అడిగాను ముఖ్యమంత్రి గారిని, పరిశ్రమలు ఏర్పాటు చేయండి, వారికి తదనుగుణంగా ఈ స్కిల్ నేర్చుకున్నటువంటి దాని ద్వారా ఉద్యోగాలు వచ్చినట్టయితే మా పిల్లలకి ఉపాధి దొరుకుతుంది అనేటువంటిది నేను మాట్లాడాను తప్పితే నేను రాజకీయం మాట్లాడలేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మన ప్రాంత వెనుకబాటుతనం పోవాలంటే విద్య ద్వారానే సాధ్యం.
ఆ విద్య సామాన్యమైన యొక్క మానవుడి యొక్క పిల్లలకు అందాలనేటువంటి ఒక సదుద్దేశంతో మాట్లాడాను తప్పితే నేను వేరే ఉద్దేశాలు కాదు. కాబట్టి ఈ యొక్క వారు ప్రతి విషయాన్ని కూడా రాజకీయంగా మాట్లాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో దయవుంచి మాట్లాడొద్దు, మాకు చక్కటి సలహాలు ఇవ్వండి. ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు అందించేటువంటి సలహాని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవసరమైతే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, ఇద్దరము వెళ్దాం, మనం వెళ్ళి ఇది ఒక సత్సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం, మన ప్రాంత అభ్యున్నతికి అభివృద్ధి కోసం ఇటు అధికార పక్షంగా ప్రతిపక్షంగా మనం కలిసిపోదాం, ఈ విధంగా ముందుకు పోదామని చెప్తున్నాను తప్పితే ప్రతి కార్యక్రమాన్ని విమర్శ కోణంలో చూడవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా వారు మాట్లాడుతూ వాటర్ గ్రిడ్ గురించి మాట్లాడారు. వాటర్ గ్రిడ్ గురించి మాట్లాడుతూ మేము ప్రారంభోత్సవం చేసిన దానికి తిరిగి మరలా ప్రారంభోత్సవం చేశారు అని మాట్లాడుతున్నారు. దానికంటే ముందు 14-19లోకి పోవాలి మనం. నేను వాటర్ గ్రిడ్లో గిద్దలూరు నియోజకవర్గానికి 340 కోట్ల రూపాయల పనులని నేను గిద్దలూరుకి అలాట్ చేయించి ప్రతి గ్రామానికి సురక్షితమైనటువంటి త్రాగునీరు, ప్రతి ఇంటికి ఉచిత టాప్ కనెక్షన్ ఇచ్చి అందించే దాంట్లో భాగంగా అప్పుడు కూడా మనకి ఆనాడు ఉన్నటువంటి గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి కలిపి టెండర్ పిలిస్తే అందులో గిద్దలూరుకి 340 కోట్ల రూపాయలతో టెండర్ని పిలిచారు. పనులను కూడా ప్రారంభించాను నేను. కొత్తపల్లి నుంచి ప్రారంభించాను. మరి మీరు అంటున్నారు పనులని మేము ప్రారంభించిన దాన్ని మీరు మరలా తిరిగి ప్రారంభిస్తున్నారంటున్నారు. ఒక్క నిమిషం పక్కన పెట్టండి, మరి మేము ప్రారంభించిన దాన్ని మీరు ఎలా ప్రారంభించారండి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పనులు టెండర్ నేను ఆ రోజు పిలిపిస్తే మరలా పనులను మీరు రద్దు చేశారు. మీరు రద్దు చేసి మరలా మీరు టెండర్ పిలిచారు. ఏమైనా మీరు పని చేశారు 5 సంవత్సరాల కాలంలో? 5 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా మీరు చేశారా? మీరు మీకు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి త్రాగునీటి ఎద్దడి ఆనాడు ఉన్నటువంటి మీరు ఏదైతే ఇక్కడ పాలకులుగా ఉన్నారో మీకు కనిపించలేదా? అయితే మరలా మీరు వాటిని అటకెక్కించారు. మరలా మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆలోచన చేసి పశ్చిమ ప్రకాశం గొంతెండుతుంది, ఈ దాహార్తిని తీర్చాలనేటువంటి ఒక లక్ష్యంతో 1290 కోట్ల రూపాయలతో మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మార్కాపురంలో పనులని మరలా ప్రారంభోత్సవం చేసి ఇంటేక్ వెళ్ళి అక్కడ గొట్టిపడే దగ్గర పనులు వేగవంతం చేస్తే ఆ యొక్క విషయాన్ని కూడా మీరు అభూత కల్పనలో లేనట్లు మేము చేసిన వాటిని మరలా వారు ప్రారంభోత్సవం చేస్తున్నారంటున్నారు. ఈరోజు వాటర్ గ్రిడ్ ద్వారా గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో మా యొక్క ప్రభుత్వము ఉన్నది. ఈ విషయాన్ని మాకు ఎన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయో కూడా మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ 267 హ్యాబిటేషన్స్, 95 గ్రామ పంచాయతీలు, ఒక నగర పంచాయతీలు 20 వార్డులు. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని నేను, వలసలో వేరే నియోజకవర్గాలకు పోయేవాడిని కాదు. కాబట్టి నీ ఇంట్లో ఏముందో నాకు తెలియదు కదా, నా ఇంట్లో ఏ మూలు ఉందో తెలుసు. ఇది నా నియోజకవర్గం, ఇక్కడే పుట్టి ఇక్కడే పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని. మీరు వలస వచ్చిన వ్యక్తులు కాబట్టి మీకు తెలియదు. కాబట్టి సోదరా, మీకు నేను తెలియజేసుకుంటున్నాను, దయవుంచి మీరు ప్రజా సమస్యల విషయంలో రాజకీయాలు మాట్లాడవద్దు. చేతనైతే మీకు సూచన ఇవ్వండి, మంచి సూచన ఇవ్వండి, సూచనను మేము స్వీకరిస్తాం, దాన్ని మేము ఆచరణలో పెట్టేదానికి పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తాం తప్పితే జరిగేటువంటి పనిని మీరు ఈ విధంగా చేయొద్దు. అలాగే మీరు ఇంకొక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు? గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి జలాల నల్లమల్ల సాగర్ ద్వారా కృష్ణా, తుంగభద్ర, రాయలసీమ ప్రాంతాలకు అనుసంధానం చేసే విజన్ గురించి మీరు మాట్లాడితే దానిని గురించి కూడా మీరు ఎద్దేవా చేశారు. ఆ రోజు కూడా మీరు కాంగ్రెస్ ఆనాడు ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ అని మాట్లాడితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మాట్లాడితే ఇదే విధంగా మీరు ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ అంటే మీరు ఎద్దేవా చేశారు. ఈ గవర్నెన్స్ అంటే ఎద్దేవా చేశారు. ఫైబర్ నెట్, పోలవరం వంటి ప్రాజెక్టులపై ఇట్లనే విమర్శ చేశారు. వాటి కాలమే సమాధానం చెప్పింది. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయ మార్గంగా మనకి ఆయన ఏదైతే ఐటీ హబ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశాడో
మరొక సృష్టి సైబరాబాద్ ఆయన యొక్క ఈ యొక్క ఐటీ హబ్ ద్వారా వచ్చిందో అదే ఇప్పుడు అత్యధిక ఆదాయాన్ని ఇచ్చింది. నేటి తెలంగాణ కూడా 60% 70% ఆదాయాన్ని ఇస్తున్నటువంటిది ఆయన కళల రూపమే అది. ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నామంటే పోలవరం చేస్తున్నాను నేను. మీరు మీ 5 ఏళ్ల వైఫల్యాలకు సమాధానం చెప్పండి ముందు. మీరు ఆ రోజు తర్వాత విద్య గురించి మాట్లాడండి. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అందించడం, ప్రతి ప్రభుత్వ పాఠశాల ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడం అనేటువంటిది మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ రోజు మీరు ఏం చెప్పారు? మీరు చెప్పినటువంటిది అమ్మ ఒడి అందరికి ఇస్తామన్నారు. ఇచ్చారా మీరు? ఈరోజు తల్లికి వందనం, ఈరోజు మేము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈరోజు వారి ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నాం. ఇది తల్లులకి పిల్లలకి తెలుసు. ఎంత మభ్య పెట్టాలన్నా కూడా అబద్ధాన్ని మసిబూసి మారాడికాయ చేయొచ్చేమో కానీ మీరు చేసినటువంటి అబద్ధాలు నిజం చేయడం మాత్రం మీ తరం కాదు, ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండిపోయింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు మీటింగ్లో ఒక మాట మాట్లాడాను. నేను సార్ మాది వెనుకబడిన ప్రాంతం సార్, ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో